భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండము 25వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 47వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని, రామునకు కౌసల్య స్వస్తివాచనములు చేయించుట, రాముడు సీతానివాస భవనమునకు వెళ్ళుట అనే కథగా వింటారు. ఉత్తమమైన మనస్సు గల తల్లి అయిన ఆ కౌసల్య దుఃఖాన్ని విడిచి ఆచమనము చేసి పవిత్రురాలై రామునకు మంగళక్రియలను చేసింది. రామా, నిన్ను నివారించడానికి శక్యం కాకుండా ఉంది. ఇప్పుడు వెళ్ళి శీఘ్రంగా తిరిగిరా. సత్పురుషుల మార్గాన ప్రవర్తించు. నీవు ఏ ధర్మాన్ని ధైర్యంతోనూ నియమంతోనూ పాలిస్తున్నావో ఆ ధర్మమే నిన్ను రక్షించుగాక. కుమారా, చైత్యములందు దేవాలయములందు ఉన్న దేవతలకు నీవు నమస్కరించదవు కదా. ఆ దేవతలును మహర్షులను వనమునందు నిన్ను రక్షింతురుగాక. ధీమంతుడైన విశ్వామిత్రుడు ఇచ్చిన అస్త్రములన్నీయు సద్గుణ సంపన్నుడువైన నిన్ను సర్వదా రక్షించుగాక. నీవు చేసిన పితృసేవ మాతృసేవ సత్యము నిన్ను రక్షిస్తూ ఉండగా చిరకాలం జీవించునాయన. సమిధలు, కుశలు, పవిత్రములు, అగ్నివేదికలు, దేవాలయములు, దేవ పూజాస్థానములు, పర్వతములు, వృక్షములు, మొక్కలు, మడుగులు, పక్షులు, సర్పములు, సింహములు నిన్ను రక్షించుగాక. సాధ్యులు, విశ్వే దేవతలు, మరుత్తులు, మహర్షులు, ధాత, విధాత, పోష, భగుడు, అర్యమ, ఇంద్రాది సకల లోకపాలకులు నీకు క్షేమం చేయుదురుగాక. ఋతువులు, పక్షములు, మాసములు, సంవత్సరములు, రాత్రులు, దినములు, ముహూర్తములు ఎల్లప్పుడూ నీకు క్షేమం చేయుగాక. స్మృతి, ధృతి, ధర్మము, కుమారస్వామి, సోముడు, బృహస్పతి, సప్తర్షులు, నారదుడు నిన్ను అంతటను రక్షించెదరుగాక. నాచే స్తుతించబడిన ప్రసిద్ధమైన ఆ దిక్కులు, దిక్పాలకులు కూడా నిన్ను అరణ్యమునందు అంతటను నిత్యము రక్షించెదరుగాక. వనములో ఉండునప్పుడు నిన్ను శైలములు, సముద్రములు, వరుణుడు, జులోకము, ఆకాశము, భూమి, నదులు, నక్షత్రములు, గృహములు, గృహ దేవతలు, అహోరాత్రములు, సంఖ్యలు రక్షించుగాక. పవిత్రములైన 6 ఋతువులు, మాసములు, సంవత్సరములు, కళలు, కాష్టలు నీకు సుఖమును ఇచ్చుగాక. మునివేషాన్ని ధరించి మహారణ్యంలో సంచరిస్తున్న ధీమంతుడవైన నీకు దేవతలను దైత్యులను సర్వదా సుఖమును ఇస్తారు. భయంకరులు, క్రూరమైన కర్మలను ఆచరించేవారు అయిన రాక్షసుల నుండి, పిశాచముల నుండి, మాంసాహారులకు సకల జంతువుల నుండి నీకు భయం లేకుండా ఉండుగాక. ప్రవేశింపశక్యంగాని ఆ అరణ్యమునందు నీకు కోతులు, తేళ్లు, ఈగలు, దోమలు, సర్పములు, ఇతర కీటకములు బాధ కలిగించకుండా ఉండుగాక. మహాగజములు, కోరలు గల సింహ వ్యాఘ్ర భల్లూకములు, కొమ్ములు గల భయంకరమైన అడవి దున్నపోతులు నీకు అపకారం చేయకుండా ఉండుగాక. మనుష్య మాంసాన్ని భుజించు భయంకరమైన ఇతర జంతువులన్నీ ఇక్కడ నా చేత పూజింపబడినవై నిన్ను హింసింపకుండుగాక. నీ మార్గములు మంగళకరములు అగుగాక. నీ పరాక్రమములు సఫలమగుగాక. నీవు క్షేమంగా వెళ్ళి సమస్త కార్యాలను సాధించు. ఆకాశమునందు ఉండువారు, భూమిపై ఉండేవారు తదితరులు అయిన దేవతలు నీకు క్షేమాన్ని కలిగించెదరుగాక. నీ శత్రువుల వలన నీకు అపాయం కలగగుండుగాక. గురుడు, చంద్రుడు, సూర్యుడు, కుబేరుడు, యముడు నేను చేయు పూజకు సంతోషించి దండకారణ్యంలో నివసిస్తున్న నిన్ను రక్షించెదరుగాక. నీ స్నానాది సమయములందు అగ్ని, వాయువు, ధూమము, ఋషి ముఖముల నుండి వచ్చిన మంత్రములు రక్షించుగాక. అరణ్యములో నివసిస్తున్న నిన్ను సకల లోకములకు ప్రభువైన శివుడు, బ్రహ్మ, సకల భూతములకు ప్రభువైన విష్ణువు, ఋషులు, మిగిలిన దేవతలెల్లరూ రక్షించెదరుగాక అని కౌసల్య రామునితో ఈ విధంగా పలికి దేవతలకు పుష్పమాలలను, సుగంధములను అర్పించి తగిన స్తోత్రాలు పఠిస్తూ వారిని పూజించింది. అగ్నిని సమకూర్చి రాముని మంగళము నిమిత్తమై మహాత్ముడైన బ్రాహ్మణునిచే యథాశాస్త్రముగా హోమాలు చేయించింది. ఆమె హోమమునకై నెయ్యి, తెల్లని పుష్పమాలలు, సమిధలు, తెల్లని ఆవాలు తెప్పించింది. ఆ ఉపాధ్యాయుడు ఎట్టి దోషములు లేకుండా యథాశాస్త్రంగా శాంతి హోమాన్ని చేసి హోమం చేయగా మిగిలిన ద్రవ్యములతో బాహ్యములైన బలులను అర్పించాడు. మధు, దధి, అక్షత, ఘృతములతో ద్విజులచే పుణ్యాహము చెప్పించి అటు పిమ్మట రామునకు వనమునందు క్షేమమును గూర్చు మంత్రములను చదివించింది. కౌసల్య ఆ బ్రాహ్మణోత్తమునకు కోరినంత దక్షిణ ఇచ్చి రామునకు ఈ విధంగా మంగళాశాసనం చేసింది.
వృత్రాసుర సంహార సమయంలో సకల దేవతల నమస్కారాలు అందుకున్న దేవేంద్రునకు ఏ మంగళం కలిగిందో అట్టి మంగళము నీకు అగుగాక. పూర్వము గరుత్మంతుడు అమృతాన్ని తీసుకొని వచ్చుటకు వెళ్లే సమయంలో అతనికి వినత ఎట్టి మంగళం చేసిందో ఆ మంగళము నీకు అగుగాక. అమృతాన్ని పుట్టించు సమయంలో దైత్యులను చంపడానికై ఉపక్రమించిన దేవేంద్రునకు తల్లి అయిన అదితి ఏ మంగళము ఇచ్చిందో ఆ మంగళము నీకు అగుగాక. 3 అడుగులు వేసి త్రిలోకాలను ఆక్రమించే సమయంలో సాటిలేని తేజస్సు గల విష్ణువునకు ఏ మంగళం కలిగిందో అది నీకు కలుగుగాక. శుభకరములు మంగళప్రదములు అయిన ఋతువులు, సముద్రములు, ద్వీపములు, వేదములు, లోకములు, దిక్కులు నీకు మంగళములను ఇచ్చుగాక అని మంగళాశాసనములను చేసింది ఆ తల్లి కౌసల్య. పుత్రుని శిరస్సుపై అక్షతలు ఉంచి శరీరమునకు గంధము పూసి ప్రసిద్ధమైన ఫలము గల శుభకరమైన విశల్యకరణి అను ఓషధిని కట్టి మంత్రములతో అభిమంత్రించింది. దుఃఖంతో నిండి ఉన్న ఆమె పైకి సంతోషంతో ఉన్నట్లు కనబడుతూ తొట్రుపాటు చెందుతున్న మాటలతో ఈ విధంగా పలికింది. ఆమె నోటితో మాత్రమే పలికినది గాని మనసుతో మాత్రం కాదు. రాముని కౌగిలించుకుని అతని తల వంచి వాసన చూసి ఈ విధంగా పలికింది. పుత్ర రామ, కృతకృత్యుడివై సుఖముగా వెళ్ళుము. నీవు కార్యాలన్నింటినీ సాధించి ఆరోగ్యవంతుడివై సుఖంగా అయోధ్యకు తిరిగి వచ్చి రాజ్యాధికారాన్ని పొందగా చూడగలను. వనవాసం నుంచి తిరిగి వచ్చిన నిన్ను ఉదయిస్తున్న పూర్ణ చంద్రుని వలె దుఃఖకరములైన ఆలోచనలన్నీ తొలగిపోయిన నేను సంతోషంతో ప్రకాశిస్తున్న ముఖం కలదాన్నై చూస్తాను. నీవు తండ్రి మాట నెరవేర్చి వనము నుండి తిరిగి ఇక్కడికి వచ్చి సింహాసనంపై కూర్చుండి ఉండగా చూడగలను. వనవాసము నుండి మరలి వచ్చి సర్వమంగళ సంపన్నుడవై నిత్యము నా కోరికలను, సీత కోరికలను వృద్ధి పొందించదవుగాక. ఇప్పుడు వెళ్ళిరా నాయనా. రామా, ఇక్కడ నేను పూజిస్తున్న శివాది దేవతలను, మహర్షులను, భూత మహాసుర ఉరగులను వనమునకు వెళ్ళిన నీ హితమును సర్వదా అభిలషించెదరుగాక. కౌసల్య ఈ విధంగా పలుకుతూ కన్నీళ్లు నిండిన నేత్రములు కలదై యథాశాస్త్రంగా స్వస్త్యయనము పూర్తి చేసి రక్షణార్థమై అతని చుట్టూను తిరిగి మాటిమాటికి గట్టిగా కౌగిలించుకున్నది. కౌసల్యాదేవి రక్షా ప్రదక్షిణములు చేసిన పిమ్మట రాముడు మరల ఆమె పాదములు స్పృశించి నమస్కరించి సీతానివాస గృహానికి వెళ్ళాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండమునందలి 25వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 47వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రామునకు కౌసల్య స్వస్తి వాచనములు చేయించుట, రాముడు సీతానివాస భవనమునకు వెళ్ళుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండము 26వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 38వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు తండ్రి ఆజ్ఞ చేత తాను వనమునకు వెళ్ళుచున్నట్లు సీతకు తెలిపి నీవు అయోధ్యలోనే ఉండుము అని ఆమెకు చెప్పుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.